హీరింగ్ ఎయిడ్ కంపెనీ వాళ్ళు మనకు హీరింగ్ ఎయిడ్ మీద 2 ఇయర్స్ వారంటీ, లేకపోతే 2.5 ఇయర్స్ వారంటీ, లేదు 3 ఇయర్స్ వారంటీ, 4 ఇయర్స్ వారంటీ అని చెప్పేసి మనకు క్లెయిమ్ చేస్తాయి. అసలు వారంటీలో ఏమేమి కవర్ అవుతాయి, అసలు హీరింగ్ ఎయిడ్ వారంటీ మనం ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్ గా మనకు వారంటీ అంటే మనకు అందరికీ తెలిసిందే, అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటేనే మనకు వారంటీ అనేది మనం క్లెయిమ్ చేసుకోవడానికి వీలవుతుంది. అసలు హీరింగ్ ఎయిడ్ లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం ఇప్పుడు మనం హీరింగ్ ఎయిడ్ తీసుకుంటున్నాం. హీరింగ్ ఎయిడ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇది రిసీవర్ ఇన్ ద కెనాల్ మోడల్. సో మనకి ఇక్కడ చిన్న వైర్ లాగా కనిపిస్తుంది. ఒకవేళ మనం పెట్టుకోవడంలో తీసుకోవడంలో దాని యూసేజ్ లో మిస్యూజ్ చేసామనుకోండి, ఈ వైర్ అనేది బ్రేక్ అవుతుంది. సో అది బ్రేక్ అయినప్పుడు అనేది మనకు వారంటీ కిందికి రాదు. ఇట్ కమ్స్ అండర్ ఫిజికల్ డ్యామేజ్ అంటాం కాబట్టి అది వారంటీగా క్లెయిమ్ చేసి మనకు ఫ్రీ సర్వీస్ అనేది ఉండదు. అదే లేదు, హీరింగ్ ఎయిడ్ మనకు కింద పడింది, బ్రేక్ అయింది. సో బ్రేక్ అయినప్పుడు ఇట్ కమ్స్ అండర్ ఫిజికల్ డ్యామేజ్ అగైన్. లేదు మనం హీరింగ్ ఎయిడ్ తీసుకొని మనం వర్షంలో బయటికి వెళ్ళాము, సో అప్పుడు డ్యామేజ్ అయింది అంటే అప్పుడు కూడా మనకు హీరింగ్ ఎయిడ్ వారంటీలో కవర్ కాదు. సో మనం హీరింగ్ ఎయిడ్ తీసుకున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా వాడుకోవడం అనేది మనము కనుక్కోవాలి. ఆడియోలిస్ట్ ను అడిగి తెలుసుకోవాలి, ఎలా వాడుకోవాలి, దాని కేర్ అండ్ మెయింటెనెన్స్ ఏంటి, ఎంత ఫ్రీక్వెంట్ గా సర్వీస్ ఇస్తూ ఉండాలి. ఎవ్రీ 6 months కు ఒకసారి సర్వీసింగ్ పంపిస్తూ ఉండాలి. సో దట్ లోపల ఏమైనా ప్రాబ్లం ఏమున్నా వాళ్ళు రీప్లేస్ చేసేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. అండ్ మైక్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్ గా. అండ్ ఫిజికల్ డ్యామేజ్, ఎనీ లిక్విడ్ డ్యామేజ్ కానీ ఏది ఉన్నా కానీ వారంటీలో మాత్రం క్లెయిమ్ కాదు. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటే మాత్రం వాళ్ళు న్యూ హీరింగ్ ఎయిడ్ రీప్లేస్ చేసేస్తారు. ఈవెన్ వారంటీ అన్నా కానీ దే విల్ గివ్ న్యూ హీరింగ్ ఎయిడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద ఓల్డ్ హీరింగ్ ఎయిడ్. ఇవి వారంటీలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు. కొంచెం జాగ్రత్తగానే వాడుకోవాలి, యాజ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ హీరింగ్ ఎయిడ్ కాబట్టి. ఏవైనా హీరింగ్ ఎయిడ్స్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇది రీఛార్జబుల్, అండ్ రీఛార్జబుల్ మోడల్ తీసుకున్న వాళ్ళైతే ఛార్జర్కి వచ్చేసి ఓన్లీ 1 year వారంటీ ఉంటుంది. ఆ ఛార్జర్ని కూడా కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానికి డిఫరెంట్ కేబుల్స్ పెట్టకూడదు. ఏదైతే మనకు ఛార్జర్కి ఏదైతే కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారో అదే కేబుల్ యూజ్ చేసుకొని వాడుకోవడం మొదలు పెట్టండి. అండ్ ఓవర్ ఛార్జింగ్ అనేది కూడా చేయొద్దు. రీఛార్జబుల్ హీరింగ్ ఎయిడ్స్ అంటే ఎట్ ఎ టైం ఒకటేసారి 10 hours పెట్టేసి ఛార్జింగ్ అనేది చేయకూడదు. దానికి నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలి. ఒక 2 to 3 hours పెట్టేస్తే మనకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. దాని తర్వాత ఆ ఛార్జింగ్ కేస్ నుంచి రిమూవ్ చేసేయాలి హీరింగ్ ఎయిడ్ను. అండ్ ఛార్జర్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్. దాంట్లో పవర్ బ్యాంక్ ఛార్జర్ ఉంటుంది, నార్మల్ డెస్క్టాప్ ఛార్జర్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా కొంచెం క్లీన్ చేసుకుంటూ, కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి.